ఇప్పుడు మొన్న స్పీకరు డిప్యూటీ స్పీకరు వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, డిస్క్వాలిఫికేషన్ కత్తి మెడ మీద వేలాడుతున్నది అని. దాంతో ఏంటి అంటే డిస్క్వాలిఫై అయితే లాభ నష్టాలు బేరీజ్ వేసుకున్నాడు. డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసే వీలుందా లేదా చెక్ చేసుకున్నాడు. ఓకే, అంటే అసెంబ్లీకి రాకుండా డిస్క్వాలిఫై అవ్వటం వల్ల మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనే ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెక్ చేసుకున్నాడు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి, గెలిచి మళ్ళీ ఈ 11 మంది తనతో సహా మళ్ళీ గెలుస్తారా గెలవరా, ఒక అసెస్మెంట్ వేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీకి రావాలి అన్న నిర్ణయం తీసుకున్నాడు అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం అండి. ఓకే, ఎందుకంటే మొత్తం రాష్ట్రం మొత్తంలో చాలా చోట్ల చాలా ఇప్పుడు విపరీతమైన ట్రెండ్ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన 11 ఇంక్లూడింగ్ పులివెందులలో విపరీతమైన అసహ్యం కనపడుతున్నదండి. అంటే ఈ వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత కనపడుతున్నది వైసీపీ మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ పులివెందుల ఎమ్మెల్యే ఎవరు కూడా ఈ 6 నెలల నుంచి నియోజకవర్గానికే వెళ్ళలేదండి. అవును, ఎవరు నాకు తెలిసి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటున్నాడు. ఆ ప్రకాశం జిల్లా అతను బూచేపల్లి అతను ఎవరో ఉన్నాడు, అతను ఒక్కడు తప్ప వేరే ఎవరు కూడా 10 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గానికే వెళ్ళలేదండి. అందుకని వాళ్ళ మీద అసలు ఈ ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించుకున్నాం అనే వ్యతిరేకత ప్రజల్లో బాగా కనపడుతూ ఉన్నది. ఓకే, అందుకని ఈ 11 కూడా పోవటానికి అవకాశం ఉన్నదండి. ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే ఇక్కడ పులివెందుల విషయానికి వస్తే నిన్నగాక మొన్న బీటెక్ రవి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, బీటెక్ రవి నా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ పులివెందుల్లో పర్యటించినప్పుడు వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ చాలా బాగా ఉందండి. ఓకే, ప్రజల నుంచి వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ ఇట్ ఈస్ సూపర్ రెస్పాన్స్ అన్నమాట. పులివెందుల కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడేమో అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళు తిరుగుబాటు చేసిన విషయం మనం చూసాం. అవును అవును, ఎలక్షన్లకు ముందర జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మహిళలు వ్యతిరేకంగా ప్రశ్నించారు. ఇచ్చారు రైతులు, ఈ ఫోటోలు ఏంటమ్మా, ఈ రాళ్ల పైన మీ ఆయన బొమ్మలు ఏంటమ్మా, తర్వాత ఇవన్నీ కూడా పాస్ పుస్తకాల పైన ఆయన ఫోటోలు ఏంటమ్మా అని కూడా అడిగారు డైరెక్ట్ గా. అడిగిన వ్యక్తులు కూడా వైసీపీ వాళ్ళే, పులివెందుల వైసీపీ నాయకులే అడిగారు. అవును, సో అందుకని ఎలక్షన్ల ముందరే అంత వ్యతిరేకత ఉన్నది. ఎలక్షన్ల తర్వాత ఆ వ్యతిరేకత మల్టీఫోల్డ్ అయిందండి. ఓకే, అందువల్ల ఆయన పరిస్థితి అట్లా ఉంటే ఇంకా మిగిలిన 10 మంది పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ కారణంతో మళ్ళీ మనం అంటే రాజకీయాన్ని కొనసాగించాలన్నా, రాబోయే 5 సంవత్సరాల పాటు మనం ప్రజల్లో ఉండాలన్నా మనం అసెంబ్లీకి వెళ్ళక తప్పదు అనే ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఓకే, ఇక్కడ కొంచెం జవహర్ గారు కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఆయన పెద్ద మనసుతోటి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మేము సమాధానం చెప్పడానికి సిద్ధం అని చెప్తున్నారు. కానీ ఆ తరహాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడండి. ఆలోచించే వ్యక్తి అయితే నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, నువ్వు సమాధానం చెప్పు అనడు. ఖచ్చితంగా అసెంబ్లీకి ఒక కుట్రతోటే వస్తున్నాడండి. ఓకే, ఏంటి సార్ ఆ కుట్ర? అతని